శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 19, 20 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ఎలాంటి 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా, అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఆగస్టు 19, 20 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క విధి మారే ముందు విధి ఒక చిన్న సంకేతాన్ని కూడా ఇప్పుడు ఇవ్వబోతుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించనటువంటి మార్పులు అయితే ఇప్పుడు చూస్తారు. ఇంతకాలం మీరు ఎంత ప్రయత్నించినా కదలని ఒక విషయం అయితే ఈ 2 రోజుల్లో అయితే కదలడం మొదలవుతుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక సమాచారం కూడా మీకు అందుతుంది. ముఖ్యంగా మీరు ఆగిపోయింది అనుకున్న పని ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగిపోయింది అనుకున్న పని ప్రారంభం అవడం, అందులో విజయం దక్కడం అనేది మీకు జరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం మరియు డబ్బు విషయం, ప్రేమ, కుటుంబ వివాహ విషయాల్లో ఒక మలుపు తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ మలుపు ఎలా ఉంటుంది అంటే అది మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూల అవకాశాలు రావడమే కాదు, తొందరపాటు వల్ల వాటిని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ 2 రోజులు వృశ్చిక రాశి వారు ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. కోపంతో తీసుకున్న నిర్ణయం మీకు నష్టాన్ని చేస్తుంది. ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలుగుతుంది. వృశ్చిక రాశి వారు బయటకు చూస్తే చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఎవరికి భయపడరు. ఏ సమస్య వచ్చినా సరే ఎదుర్కోవాలని చూస్తారు. ఈసారి ఏదైనా నిర్ణయించుకోవాలనుకుంటే దాన్ని సాధించడానికి మాత్రం మీరు ఎంత కష్టమైనా భరిస్తారు. ఇతరులు మధ్యలో వదిలివేసి ఆ పనిని కూడా వృశ్చిక రాశి వారు పూర్తి చేస్తారు. పట్టుదలతో కొనసాగిస్తారు. ఈ సమయంలో కుజుడు అధిపతి కావడం వల్ల మీలో ధైర్యం, అలాగే పోరాట శక్తి, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మీకు నచ్చిన వారిని మాత్రం మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. మీ యొక్క కుటుంబానికి మీరు ఎంతగా అండగా నిలబడతారో బయట వారికి చాలాసార్లు తెలియదు, కానీ అదే మీ యొక్క బలహీనత కూడా అవుతుంది. ముఖ్యంగా ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెడితే మీరు వెంటనే మర్చిపోలేరు. ఒక మాటను
10 సార్లు అయితే మీరు ఆలోచిస్తారు. ఎవరో మిమ్మల్ని మోసం చేశారనిపిస్తే ఆ వ్యక్తిని మళ్ళీ నమ్మడం చాలా కష్టం. కొన్నిసార్లు మీ మనస్సులో ఉన్న బాధను బయటకు చెప్పకుండా మీలోనే పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక మార్పు అవసరం. మీకు నష్టం చేసినటువంటి విషయాలను పదే పదే మీరు గుర్తు చేసుకుంటూ ఉండకండి. ఎందుకంటే పాత బాధను పట్టుకొని కూర్చుంటే మాత్రం కొత్త అవకాశం కనిపించదు. అందుకే ఈ 2 రోజుల్లో మీకు అవసరమైన మాట గతాన్ని గౌరవించు. కానీ ఈ సమయంలో మీరు భవిష్యత్తును ఆపకండి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో బలమైనటువంటి మార్పులు వస్తాయి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, పేరు ప్రతిష్ట, సమాజంలో స్థానం, బాధ్యతలు అయితే ఈ సమయంలో మీకు బలంగా ఉండబోతున్నాయి. ఈ రంగాలపైన ప్రత్యేకమైన దృష్టి, గ్రహాల ప్రభావం పడుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అయితే అధికార సంబంధమైన విషయాలు బలపడే కాలంగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో ఒక ముఖ్యమైన చర్చ అనేది రావచ్చు. పై అధికారుల దృష్టిలో మీ పని పడవచ్చు. మీరు చేసినటువంటి పనికి ఈ 2 రోజుల్లో గుర్తింపు రావచ్చు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బాధ్యత మీ చేతికి రావచ్చు. వ్యాపారం చేసేటువంటి వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీరు ఆపివేసినటువంటి ఒక ప్రయత్నాన్ని మళ్ళీ మొదలుపెట్టే ఆలోచన మీకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. మీకు వచ్చినటువంటి అవకాశాన్ని చూసి ఇదే నా యొక్క చివరి అవకాశం అని తొందరపడకండి. ప్రతి పత్రాన్ని చదవండి. ప్రతి లావాదేవీని మీరు పరిశీలించండి. ముఖ్యంగా ఎవరి మాట మీద కూడా మీరు ఈ సమయంలో ఆధారపడకుండా మీకు సంబంధించిన విషయాలను మాత్రం మీరే స్వయంగా అయితే తెలుసుకోండి. ఈ 2 రోజుల్లో ఒక చిన్న నిర్ణయం రాబోయే కొన్ని రోజుల్లో మీ యొక్క దిశను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ 2 రోజుల్లో అయితే కార్యాలయాల విషయాలు చాలా ముఖ్యంగా మారుతాయి. మీరు గతంలో చేసినటువంటి పని గురించి మళ్ళీ చర్చ జరగవచ్చు. ఒక బాధ్యత మీకు అప్పగించవచ్చు. మీరు కోరుకున్నటువంటి స్థానం లేదా బాధ్యత గురించి మాట్లాడే అవకాశం రావచ్చు. మీరు చాలా కాలంగా అయితే ఒక సమస్యను ఎదుర్కొన్నట్లు అయితే ఇప్పుడు దాని గురించి సరైన వ్యక్తితో మాట్లాడండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దగ్గర మన సమస్యను చెప్పడం మంచిది కాదు. ప్రత్యేకంగా ఈ 2 రోజుల్లో అయితే మీ మాటతో ధైర్యం ఉంటుంది. కానీ అదే ధైర్యం కొన్నిసార్లు కఠినంగా వినిపించే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. అందుకే పై అధికారులతో మాట్లాడేటప్పుడు నేనే కరెక్ట్ అన్న ధోరణి మాత్రం మీకు వద్దు. అలాగే ఈ యొక్క 2 రోజుల్లో అయితే పెండింగ్లో ఉన్న పనులు కదిలే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ పనికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. ఫోన్ సందేశం లేదా కార్యాలయ చర్చ ద్వారా విషయం కూడా ఈ సమయంలో బయటికి రావచ్చు. అలాగే మీరు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈ 2 రోజుల్లో వస్తుంది. ఈ సమయంలో తొందరపడి సమాధానం ఇవ్వకుండా ఈసారి ఆలోచించి సమాధానం ఇవ్వడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో మీ యొక్క ప్రయత్నాలను ఆపకండి. ముఖ్యంగా మీ పాత పరిచయాల ద్వారా ఒక అవకాశం ఈ 2 రోజుల్లో వస్తుంది. మీరు పంపిన దరఖాస్తు చేసినటువంటి వ్యక్తి ద్వారా చేసినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఇప్పుడు దరఖాస్తు ముందుకు పంపే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఇవేవైనా తదుపరి అడుగు కారణం అవుతాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వ్యాపార సంబంధాల్లో కీలక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒకప్పుడు మీతో వ్యాపారం చేసిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. గతంలో ఆగిపోయినటువంటి చర్చ మళ్ళీ మొదలవుతుంది. కానీ ఈ సమయంలో మీరు
జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఏ విషయం అయినా ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. డబ్బు, భాగస్వామ్య వ్యాపారాలు, రహస్య ఒప్పందాలు, అప్పులు, పన్నులు, పత్రాలు వంటి విషయంలో ఈ 2 రోజుల్లో మీకు జాగ్రత్త చాలా అవసరం. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, డబ్బు పెట్టడం వెంటనే లాభం వస్తుందని చెబితే మీరు వెంటనే నమ్మడం అనేది ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారంలో ఉంటే మాటల కంటే రాతపూర్వ ఒప్పందాలు చాలా ముఖ్యం. వ్యాపారంలో ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తి ఉన్న వెంటనే గొడవకు వెళ్ళకండి. మీ యొక్క పనిని ఈ సమయంలో పని ద్వారా సమాధానం ఇవ్వండి. ఈ 2 రోజుల్లో వ్యాపార భవిష్యత్తుకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. మీరు ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ముందుగా ఈ 2 రోజుల్లో మార్కెట్, పెట్టుబడి, నష్టం, భయం, భాగస్వామి నాయకత్వం వంటి విషయాలను ముందుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో లాభం కంటే సరైన నిర్ణయమే ముఖ్యమైంది. సరైన నిర్ణయం తీసుకుంటే లాభం అనేది తర్వాత వస్తుంది. కుటుంబ విషయంలో ఈ 2 రోజుల్లో ఒక ముఖ్యమైన మార్పు కూడా రాబోతుంది. ముఖ్యంగా ఇంట్లో చాలా రోజులుగా మాట్లాడకుండా ఉన్న ఇద్దరు వ్యక్తులు అయితే మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఒక పెద్దవారి జోక్యంతో సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా మీరు కుటుంబం బాధ్యతలు ఎక్కువగా తీసుకునే వ్యక్తి, కానీ కొన్నిసార్లు అందరి కోసం మీరు నేనే చేస్తున్నాను, నా గురించి ఎవరు ఆలోచించడం లేదు అన్న భావన కూడా మీలో వస్తుంది. అందుకే ఈ 2 రోజుల్లో ఆ భావన తగ్గించుకోండి. ఇంట్లో చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చకండి. అలాగే ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి మీ యొక్క పాత స్నేహితుల నుండి ఒక మంచి శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఊహించని ఒక శుభవార్త మీకు అందుతుంది. అది కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు. పాత స్నేహితుల నుండి అయితే ఒక చక్కటి శుభవార్త మీకు అందుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు మరింత మెరుగుపడుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగిపోతాయి. విద్యార్థులకు ఈ 2 రోజుల్లో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. అలాగే ఈ 2 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఒక చక్కటి సంబంధం గురించి ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వృశ్చిక రాశి వారు మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పండి. మీ ప్రేమ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు, చిన్న చిన్న గొడవలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ బంధం మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చిన్న గొడవనే పెద్ద గొడవకు కారణం అవుతుంది, కానీ మీరు ఇప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల గొడవలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పని మీద దృష్టి పెడుతూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ 2 రోజులు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభించబోతుంది. ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్యం పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. నిత్యం పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్